తెలంగాణ పల్లెల్లో బొడ్డెమ్మ బతుకమ్మల సందడి మొదలైంది. పల్లెల్లో మహిళలకు 18 రోజుల పర్వదినాలు. ఇందులో తొలి 9 రోజులు బొడ్డెమ్మ, ఆ తర్వాత 9 రోజులు బతుకమ్మ ఆడుకుంటూ ఉంటారు. సాంప్రదాయపరంగా ఒకేలాగా కనిపించే ఈ పండుగలు వేటికవే ప్రత్యేకమైనవి. బిజీ జీవితంలో ఇప్పుడు చాలా చోట్ల బొడ్డెమ్మ వేడుకలను కొంతమంది మర్చిపోయినా కరీంనగర్లో మాత్రం ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. నిన్నటి నుంచి ప్రారంభమైన బొడ్డెమ్మ వేడుకలపై స్పెషల్ స్టోరీ. తెలంగాణకే సొంతమైన పూల పండుగ బతుకమ్మ. ఎవరూ కానని అడవి పూలను పూజించే ఈ సంస్కృతి తరతరాలుగా ఇక్కడి పల్లెల్లో కొనసాగుతోంది. అయితే బతుకమ్మ కంటే ముందు బొడ్డెమ్మ వేడుక ఉమ్మడి కరీంనగర్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ బొడ్డెమ్మ పండుగ మహిళలంతా కలిసి ఆడుకుంటున్నప్పటికీ ప్రత్యేకంగా కన్నెపిల్లలకు సంబంధించిన పండుగగా చెప్తుంటారు. సాధారణంగా ఏటా వినాయక చవితి తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నాడు మొదలై 9 రోజుల పాటు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య వరకు జరుపుకునేదే బొడ్డెమ్మ పండుగ. ఈ అమావాస్య నుంచే తిరిగి ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. బొడ్డెమ్మను కూడా రకరకాలుగా తయారు చేసి వేడుకలు నిర్వహించుకుంటుంటారు. ఇందులో పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ వంటి రకరకాల పేర్లతో వీటిని నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల వెనుక అనేక సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయి. పాముల పుట్టల నుంచి ప్రత్యేకంగా సేకరించిన మట్టిని నీటితో తడిపి ముద్దగా చేసి ఓ చెక్క పీటపై 5 దొంతరలుగా వేసి తయారు చేస్తారు. దొంతర పైన ఓ కలశాన్ని పెడతారు. అందుకే దీన్ని పీట బొడ్డెమ్మ అంటారు. పైన పందిరి వేస్తే దీనినే పందిరి బొడ్డెమ్మ అంటారు. ఇంటి ముందు చిన్న బావిలాగా గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఇలాగే మట్టితో తయారు చేసే బొడ్డెమ్మను బాయి బొడ్డెమ్మ అంటారు. కొంతమంది గుంటల్లాగా తయారు చేస్తారు. ఇలాంటి వాటిని గుంట బొడ్డెమ్మ అంటారు. బతుకమ్మ లాగానే ఈ పుట్టమన్ను బొడ్డెమ్మను రకరకాల పూలతో అలంకరిస్తారు. కరీంనగర్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం పీట బొడ్డెమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. బతుకమ్మ పాటల్లాగే బొడ్డెమ్మకు కూడా ప్రత్యేక పాటలుంటాయి. అందులో బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో, నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో అంటూ సాగే పాటతో పాటు బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డాలెందరే కోల్ అంటూ సాగే మరో పాటను ఎక్కువగా పాడుతుంటారు. రాగయుక్తంగా ఒకరు ఆలపిస్తుంటే మిగతా వారంతా కోరస్ పాడే ఈ పాటల్లో ఒక సందేశమో పౌరాణిక ఇతిహాసమో దాగి ఉంటుంది. బతుకమ్మ ముందుకు వచ్చేదాన్ని బొడ్డెమ్మ అంటారు. మేము ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీ బొడ్డెమ్మను పేరుస్తాము. మా చిన్నప్పుడైతే ఇంకా చాలా రకరకాల పువ్వులు అవన్నీ తీసుకొచ్చి చిన్నపిల్లలు ఎక్కువ పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి అట్లా ఇంట్లో కన్నె పిల్లలు మొత్తం మంది కూడా వచ్చి ఆడతారు అన్నట్టు. సోమవారం నుండి స్టార్ట్ చేసిండ్రు. అందరూ కూడా షేప్ దాన్ని మెట్లలాగా తీసుకురావడం, చుట్టూ కూడా మళ్ళీ చిన్న చిన్న మెట్లు పెట్టడము, తర్వాత దాంట్లో గౌరమ్మను పెట్టడము, రకరకాల వివిధ రకాలైనటువంటి పూలతోని అలంకరణ చేసేసి చేయడం. బొడ్డెమ్మను పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమ్మని తీసుకొని వచ్చి ఈ 7 రక్క చెల్లెళ్ళలాగా మేము పేర్చుకొని ఈ 9 రోజులు ఆడుకొని నిమజ్జనం చేస్తాము. పూలతోని పూజించేది కాబట్టి బొడ్డెమ్మ బతుకమ్మ అంటే చాలా ఇష్టం మాకు. మంచిగా మట్టి సేకరించి పూలు ప్రకృతిలో దొరికేటి అన్ని పూలు అన్ని తీసుకొచ్చి మంచిగా పాడి పంటలు మంచిగా ఉండాలి, మా పిల్ల జల్లలు అందరూ బాగుండాలని, పసుపు కుంకుమలు మంచిగా ఉండాలని పసుపుతో గౌరవం చేసి ఇలా ఎంతో మంచిగా చక్కగా మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం. బతుకమ్మను 9 రోజులు ఆడినప్పటికీ ఏ రోజు బతుకమ్మను ఆ రోజే నిమజ్జనం చేసి మర్నాడు మళ్ళీ కొత్తగా వివిధ రకాల పూలతో మరో బతుకమ్మను పేరుస్తుంటారు. కానీ బొడ్డెమ్మను మొదటి రోజు తయారు చేస్తే 9 రోజుల పాటు దాన్ని రోజు పూలతో అలంకరించి ఆడుతుంటారు. చివరిగా 9వ రోజున అంటే మహాలయ అమావాస్య రోజున ఉదయం నిమజ్జనం చేస్తారు. అదే రోజు నుంచి మళ్ళీ 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకలను కరీంనగర్ మహిళలు ఇప్పటికీ ఆచరిస్తూ భావి తరాలకు మన పండుగ సాంప్రదాయాలను అందిస్తున్నారు. పుట్టమన్ను తీసుకొచ్చి
ఈ 5 స్టెప్ బై స్టెప్ 5 స్టెప్పులు చేసినాము. పువ్వులతోటి అలంకరించి మంచి పసుపుది గౌరమ్మ వేసి అందరు ముత్తైదలము కలిసి మంగళారతి హారతి ఇచ్చి ఎంతో ఘనంగా ఈ శక్తి టెంపుల్లో జరుపుకుంటున్నాము. తెలంగాణ సాంప్రదాయం వచ్చేసి బొడ్డెమ్మ పండుగ పౌర్ణమి నుండి స్టార్ట్ అవుతుంది. గణపతి నిమజ్జనం అయినాక ఆ గంగమ్మ తల్లి కోరుకుంటుంది, గణపతిని ఎత్తుకోవాలని కోరుకున్నాక గణపతి అయినాక ఈ బొడ్డెమ్మ అమ్మవారు గౌరీదేవి వస్తుంది. 7 అంతరాల గౌరమ్మ అని వేస్తారు బొడ్డెమ్మని. ఇది తెలంగాణ సాంప్రదాయము. ఈ బొడ్డెమ్మ చెరువు మట్టి తెచ్చుకొని పవిత్రంగా చేయాలి, పీఠం మీద పేర్చుకోవాలి బొడ్డెమ్మని. బొడ్డెమ్మ పండుగ 9 రోజులు జరుపుకున్న తర్వాత పిత్రమవాస నుండి బతుకమ్మ పండుగ వస్తుంది. పల్లెల్లో ఐక్యత పెంచడం, పిల్లలకు సాంప్రదాయం నేర్పించడం, ప్రకృతిని పూజించడం అనే భావనతో జరుపుకునే వేడుకలే బొడ్డెమ్మ, బతుకమ్మలు. అయితే బతుకమ్మ పండుగలో పూలతో ఆడుకునే ఆచారం ఉంటే బొడ్డెమ్మ పండుగలో మట్టిని పూజించడం ప్రధాన ఉద్దేశం. బొడ్డెమ్మ జరుపుకుంటున్నారని నా గ్రూప్లో మెసేజ్ రాగానే కొంచెం క్యూరియాసిటీ కొద్దీ అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. చెరువులో నుంచి మట్టి తీసుకొచ్చి మన మహిళా జనులందరూ మంచిగా అలంకరించి పూజ చేసి పసుపు కుంకుమతో పూజలు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఇలా పెట్టి మనం ఆడుతున్నారు. యాక్చువల్గా ఈ జనరేషన్లో బొడ్డెమ్మ అంటే ఎవరికి అవేర్నెస్ లేదు. అందరూ ఇలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బతుకమ్మ పండుగ అనేది బొడ్డెమ్మతో మొదలవుతుంది. ఈ బతుకమ్మ కన్నా ముందు బొడ్డెమ్మతో కన్నె పిల్లలు, చిన్నపిల్లలు, మహిళలు కలిసి ఈ పండుగను చేసుకుంటారు. తీరొక్క పువ్వులను సేకరించి గౌరమ్మని చేసి మహిళలు, కన్నె పిల్లలు, చిన్నపిల్లలు పాటలు పాడుతూ గౌరమ్మ పాటలు పాడుతూ గౌరమ్మను కీర్తిస్తూ ఈ బొడ్డెమ్మ పండుగను చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ బొడ్డెమ్మను చేసుకోవాలంటే ముందు పుట్టమన్ను సేకరించి పుట్టమన్నుతో బొడ్డెమ్మను చేసి దానిపైన పసుపు కుంకుమ వేసి తీరొక్క పూలతో అలంకరించి బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మ పాటలు పాడుతూ సిరి సంపదలు కలగాలని కన్నెపిల్లలు, చిన్నపిల్లలు, మహిళలు చేసుకుంటారు. ఒకదాని తర్వాత ఒకటి 18 రోజుల పాటు తెలంగాణ పల్లెల్లో మహిళలు అతిపెద్ద వేడుకగా చేసుకుంటుంటారు.